హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన వాడరేవు వీరలక్ష్మీదేవి విరచిత కథ పేరు జాజులు పూచే వేళ అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపిస్తాను. జాజులు పూచే వేళ. ఇక కథలోకి ప్రవేశిద్దాం. వంటింట్లోంచి ఒక్కసారిగా ఢామ్ అని పేలిన చప్పుడు. వెంటనే అమ్మో అని భాగ్యలక్ష్మి ఒక్క ఉదుట్టున బయటకు వచ్చింది. ఏమైంది అని కంగారుగా బెడ్రూమ్లోంచి అనిత, బాత్రూంలోంచి రఘువీర్ వచ్చి చూస్తే స్టవ్ చుట్టూ చిందరవందరగా చెదిరి పడిపోయిన అన్నము, సగం సగం ఉడికిన టమాటా కందిపప్పును, కుక్కర్ మూత అక్కడెక్కడో పడినట్లుంది. 2 నెలల్లో ఇలా కుక్కర్ పేలటం రెండోసారి. అనిత కామ్గా తిరిగి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నెమ్మదిగా వంటగదిలోకి వచ్చి, కుక్కర్ మార్చండి సార్, ఇది రెండోసారి, నాకేమీ డ్యామేజ్ కాలేదు లక్కీగా అంది. అనిత తనకి ఏమీ సంబంధం లేనట్టుగా తిరిగి బెడ్రూమ్లోకి వెళ్ళిపోవటం చూసి రఘువీర్కి ఏమో కానీ భాగ్యలక్ష్మికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. భాగ్యలక్ష్మి ఈ సుమధుర గేటెడ్ కమ్యూనిటీలో 5 ఇళ్లల్లో వంట చేస్తుంది. ఉదయం 6 గంటలకు వచ్చి 12కు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుంది. అలా తన రెగ్యులర్ కార్యక్రమంలో ఆమె మరి ఈ కమ్యూనిటీ సుమధుర గేటెడ్ కమ్యూనిటీలో 5 ఇళ్లలో వంట చేస్తుంది. ఉదయం 6 గంటలకే వచ్చి 12కు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో గంట కంటే ఎక్కువసేపు ఉండటం కుదరదు. అందులో ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా? తను చకచకా వంట చేసుకోవటానికి సౌకర్యవంతంగా ఉండకపోతే ఎలా? ఇది భాగ్యలక్ష్మి అభిప్రాయం. మరి ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా? అనిత వాళ్ళ ఇంట్లోనే భాగ్యలక్ష్మి ఇలాంటి ఇబ్బందులు. ఒక్కోసారి తను వచ్చేసరికి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏవీ ఉండవు. తను వచ్చాక అప్పుడు చూసుకొని బ్లింకింట్లో అప్పుడు ఆర్డర్ పెడతారు. చాలాసార్లు తన టైం గురించి మర్యాదగా చెప్పింది, అయినా పెద్దగా మార్పు లేదు. భాగ్యలక్ష్మికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందుకని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ఇల్లు మానదు. స్టవ్ మీద కింద చెదిరిపడిన పప్పు కేసి చూస్తూ నిలబడింది. ఇది ఎప్పటికి శుభ్రం చేయాలి, మళ్ళీ ఎప్పటికి వంట చేయాలి అని ఆలోచిస్తూ ఈలోగా లోపలికి వెళ్ళిన అనిత మళ్ళీ వచ్చి, భాగ్యలక్ష్మి ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపో, ఇవాళ బయట తింటాం అంది. అలా అనేసి మళ్ళీ వెళ్ళి తలుపు వేసుకుంది. వంట చేశాక వీళ్ళ ఇంట్లోనే కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా ఏ పప్పు కూర కలుపుకొని తిని వెళ్తుంది భాగ్యలక్ష్మి. ఇక్కడ వంట చేయటం పూర్తయ్యేసరికి ఆమెకు బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందన్నమాట. అనిత, రఘువీర్ భాగ్యలక్ష్మికి ఈ అలవాటు చేశారు. ఆ మంచితనం వాళ్ళ దగ్గర ఉంది. అందుకనే అన్నం పెట్టిన ఇంట్లో పని మానటం తనకు ఇష్టం లేదు. అది ఆమె ప్రిన్సిపల్. భాగ్యలక్ష్మి కుక్కర్ తీసి చూసింది. కింద గిన్నెలో కాస్త అన్నం మిగిలింది. పైన పెట్టిన పప్పు గిన్నె ఎగిరి స్టవ్ గట్టు మీద పడి ఉంది. అలవాటైన వేగంతో అంతా శుభ్రం చేసేసింది. గిన్నెలో మిగిలిన కాస్త అన్నంలో
అలమరాలో ఉన్న సీసాలోంచి ఆవకాయ వేసుకొని కలుపుకొని తినేసింది ఆ అన్నం. హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న రఘువీర్కి చెప్పేసి బ్యాగు తీసుకొని బయటకు వచ్చేసింది. వీళ్ళు ఇంత బద్ధకస్తులేమిటో అనుకుంటూ. ఇది రోజు అనుకునే మాటే. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో ఏం కావాలో ఎవ్వరికీ పట్టదు. పనివాళ్ళు ఎన్నని చేస్తారు. అసలు ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉండదు ఎప్పుడూను. ఏం ఉద్యోగాలో ఏమో అనుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మికి 2 ఇళ్ళు అయ్యాయి. 3వ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి బెల్లు నొక్కింది. అనిత వాళ్ళ ఇంట్లో పని లేకపోవడంతో ఈ ఇంటికి త్వరగానే వచ్చేసింది. ఇక్కడ భాగ్యలక్ష్మికి పని ఎక్కువగా ఉన్నా కష్టం తెలియకుండా హాయిగా ఉంటుంది. ఈ ఇంట్లో విశేష, స్పృహ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాళ్ళు రోజులో ఎక్కువ గంటలు ల్యాప్టాప్లో ముఖాలు దూర్చుకొని ఉంటారు. భాగ్యలక్ష్మికి పని పురమాయించే వెసులుబాటు వారికి ఉండదు. కానీ కిచెన్లో బ్లాక్ బోర్డు మీద మెనూ రాసి పెట్టేస్తారు. కావలసిన కూర, పప్పు, చపాతీలు, అన్నము అన్నీను. వాటికి కావలసినవన్నీ ఫ్రిడ్జ్లో సిద్ధంగా ఉంటాయి. ఇవాళ మెనూ పాలకూరతో కందిపప్పు, క్యాలీఫ్లవర్ కూర, 8 రోటీలు, అరగ్లాసు బియ్యం కడిగి నీళ్లు పోసి కుక్కర్ మీద పెట్టాలి అని ఆ బ్లాక్ బోర్డు మీద రాసి పెట్టారు. భాగ్యలక్ష్మికి ఫ్రిడ్జ్ తలుపు తీయగానే ఫోన్ మోగింది. వాళ్ళ అబ్బాయి వినోద్ అట్నుంచి ఫోన్ చెవి దగ్గరే పెట్టుకొని ఫ్రిడ్జ్లోంచి పాలకూర తీసి చాకుతో కూరగాయలు కోసే చెక్క మీద పెట్టి తరగటం మొదలుపెట్టింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి కొడుకు వినోద్ బహుశా కాలేజీ ఫీజు చివరి తేదీ గురించి చెబుతున్నట్టున్నాడు. అలాగేరా, ఇంకా టైం ఉంది కదా, నేను అరేంజ్ చేస్తాలే అంది. అలా అన్నదే కానీ ఈ 3 రోజుల్లో ఎలా పోగు చేయాలి అని ఆలోచిస్తూనే ఫోన్ కట్ చేసింది. ఇక్కడ ఈ ఇంట్లో పాలకూర కడిగి తరిగావా, లేకపోతే కాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయేమో చూసావా లేదా అని వెంటపడి వేధించేవాళ్ళు ఉండరు. కానీ కాస్త వెనక ముందైనా ఆమె అవన్నీ శుభ్రం చేసే వండుతుంది. కూర పప్పు చేసి రోటీలు ఒత్తుతూ కాలుస్తూ ఉండగా విశేష్ వంటగదిలోకి వచ్చి ఫ్రిడ్జ్ తెరుస్తున్నాడు. ఆమె వెంటనే సార్ చిన్న రిక్వెస్ట్ అంది. విశేష్ ఆమె కేసు చూశాడు. ఏం లేదు సార్, బాబు కాలేజీ ఫీజు కట్టాలి, కొంచెం అడ్వాన్స్ కావాలి. కిందటిసారి తీసుకుని అడ్వాన్స్ పూర్తిగా తీర్చేసావా? లేదు సార్, ఇంకా 1 నెల ఉంది సార్. ఇప్పుడు లాస్ట్ మినిట్లో బాబు ఫీజుకి మనీ అడ్జస్ట్ అవ్వడం లేదు. కాదననే ధైర్యంతో ఉన్నాను సార్. సరే, ఎంత కావాలి చెప్పు, ఫోన్పే చేస్తాను. ఆమె ఆ అంకె చెప్పగానే అతను ఫ్రిడ్జ్లోంచి నీళ్ల బాటిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ అంతా కన్నడంలో జరిగింది. భాగ్యలక్ష్మి తెలుగు, హిందీ, కన్నడం, తమిళ ఇలాంటి భాషలు అవలీలగా మాట్లాడుతుంది. చదువు ఇంటర్ మధ్యలో ఆగిపోయినా సరే కొంతకాలం మరో గేటెడ్ కమ్యూనిటీ దగ్గర సెక్యూరిటీ ఉద్యోగిగా పనిచేసింది. అంతకన్నా ఈ వంటలు చేసే పనిలో సమయం ఎక్కువ మిగులుతుందని గమనించి నెమ్మదిగా ఇందులోకి మారిపోయింది. కానీ కొన్ని వంటలే బాగా చేయగలదు ఈమె. అయినా తెలివిగా వ్యవహారం నడిపేయగలదు. మిగిలిన డబ్బు ఎక్కడ సంపాదించాలా అని ఆలోచిస్తూ రోటీలు కాల్చేసి హాట్ ప్యాక్లో పెట్టేసి పప్పు కూరలు గిన్నెలో సర్దేసి వంటగది క్లీన్ చేసేసరికి స్పృహ ల్యాప్టాప్లోంచి బయటపడి వంటగది వైపు వచ్చి చూసింది. వెంటనే భాగ్యలక్ష్మి, మేడం, కిందటి నెలలో మీరిచ్చిన డ్రెస్సు మా పాప సైజ్ చేయించుకొని వేసుకొని కాలేజీకి వెళ్ళింది. దాని ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారట అంది భాగ్యలక్ష్మి. వావ్, వెరీ నైస్ అంటూ భాగ్య ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంది, 2 కప్పులు కాఫీ కలిపేసిపో అంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి వీళ్ళ ఇంట్లో తనవి కాకపోయినా సరే ఏ పనులు చెప్పినా చేస్తుంది.
వాళ్ళు ఆమె ఏమడిగినా కాదనరు. ఆ మంచితనంతో వాళ్ళకి తన అవసరం ఎంతవరకో గ్రహించి అంతకంటే ఎక్కువ చేసే తెలివి భాగ్యలక్ష్మి దగ్గర ఉంది. భాగ్యలక్ష్మి పనిచేసే 5 ఏళ్లలోనూ వీళ్ళొక్కళ్ళే ఉదారంగా ఉండే జంట. తను అడిగితే కొన్ని సాయాలు చేస్తారు, అడగకపోయినా తెలుసుకుని మరికొన్ని చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుకూలత కూడా దీనికి కారణం అన్నది ఆమె గ్రహింపునకు రాలేదు. అంత గ్రహించే శక్తి ఈమెకు లేదు. ఆమెకు అవసరం కూడా లేదనుకోండి. కానీ వీళ్ళు మంచివాళ్ళు అని మాత్రం తెలుసు. ఇద్దరికీ వాళ్ళ అలవాటు ప్రకారం పెద్ద పెద్ద కప్పుల్లో స్ట్రాంగ్గా కాఫీ కలిపి అందించి బాయ్ మేడం, బాయ్ సార్ అని చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళి 12వ అంతస్తు బటన్ నొక్కింది. ఈ 1208వ నెంబర్ ఫ్లాట్లో మాత్రం పని చాలా టఫ్గా ఉంటుంది. అంటే కష్టసాధ్యం అన్నమాట. వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా చేస్తున్న ప్రతి పని మీద నిఘా ఉంటుంది. వీధి తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద ఆవిడ, ఏం భాగ్యలక్ష్మి, 10 నిమిషాలు ఆలస్యమైంది. నీకోసం చూసి చూసి పిల్లలు ఇప్పుడే బయట నుంచి ఆర్డర్ పెడదామనుకుంటున్నారు అంది. భాగ్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళింది. ఆవిడ వెనకాలే వచ్చి, కొంచెం ముందుగా వస్తూ ఉండు, పిల్లల్ని ఆర్డర్ పెట్టొద్దని ఆపాను. మైసూరు బజ్జీకి పిండి కలిపి పెట్టాను, ముందు అవి చేసేయి అంది ఆ పెద్దావిడ. అప్పటికి 9 దాటి 5 నిమిషాలైంది. పిల్లలు 9 దాకా లేవరని భాగ్యలక్ష్మికి తెలుసు. ఒకవేళ ముందుగా వచ్చినా అప్పుడే చెయ్యకు, చల్లారిపోతే మా అమ్మాయి అల్లుడు తినరు అంటూ వేరే పనులు చేయిస్తుంది పెద్దావిడ. భాగ్యలక్ష్మి ఆ ఇంట్లో ఎక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది. అనవసరం అని తెలుసు గనుక బోండాల్లోకి ఉల్లిపాయలు తరగటం మొదలుపెట్టింది. భాగ్యలక్ష్మి వెనకే నిలబడి, అంత చిన్నవి కాదమ్మాయి, పెద్దగా కట్ చెయ్యి అంది. పచ్చిమిర్చి ముందు వద్దంది, మళ్ళీ వెయ్యమంది. మైసూరు బోండాలు నూనె పీల్చేశాయి, నువ్వు ఎంతకాలంగా వంట చేస్తున్నావో మరి అంది. మైసూరు బోండాలు నూనె లాగుతాయి మేడం అంది భాగ్యలక్ష్మి. ఎందుకు లాగుతాయి, చేత కాకపోతే సరి, ఈసారి నేను చేసి చూపిస్తాను. ఆవిడ ప్రతి వంటకి అలాగే అంటుంది, కానీ ఎప్పుడు చేయగా చూడలేదు భాగ్యలక్ష్మి. ఆమెకు ఆ సాధింపులు కొత్తలో కొంత కష్టం అనిపించినా ఇప్పుడు నవలటగా ఉంటాయి. అలా అనుకోకపోతే పని చేయలేదు భాగ్యలక్ష్మి. ఏదైనా పని మీద 2 రోజులు మానేస్తే జీతం కట్ చేస్తాం అంటుంది. ఇప్పటికి భాగ్యలక్ష్మి చాలా ఇళ్లల్లో వంట చేసి రకరకాల వాళ్ళని చూసింది. అందుకని ఆ పెద్దావిడ ధోరణి పెడచెవిని పెట్టి తన పని తాను చేసుకుపోతుంది. వండిన వంటకాలు గిన్నెల్లోకి మార్చకుండా మూకుళ్ళలోనే వదిలేసి వంటగట్టు పైనే శుభ్రం చేసి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. ఈవిడికి ఎంత బాగా చేసినా నచ్చదు, లోపాలు ఎంచుతూనే ఉంటుంది. అంచేత ఈ మాత్రం చాలు అని భాగ్యలక్ష్మి విచక్షణ చెబుతుంది. పిల్లలంటే కూతురు అల్లుడు ఏనాడు ఇటువైపు తొంగి చూడరు వాళ్ళు. మరో 2 ఏళ్లలో పని ముగించుకొని లిఫ్ట్ దిగి రోడ్డు మీద పడేసరికి 12:30 దాటింది. కిలోమీటర్ నడిచి బస్సు పట్టుకొని ఇంటికి చేరేసరికి 1:30. ఈ గేటెడ్ కమ్యూనిటీలకి ఇలా వంటవాళ్ళు, పనివాళ్ళు, పిల్లలను సాకేవాళ్ళు ఉదయమే ఫ్రెష్గా వస్తారు. మధ్యాహ్నం కొందరు, సాయంత్రానికి కొందరు అలసిపోయి వడిలిపోయి ఇళ్ళకి చేరతారు. వీళ్ళని చూస్తుంటే వీళ్లతో సమానంగా పనిచేసే మరో వ్యవస్థ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి ఇంచుమించు 24 గంటలు బయట నుంచి రకరకాల వస్తువులు వస్తూనే ఉంటాయి. ఆ వస్తువులు పళ్ళో, కూరగాయలో, లేదా రకరకాల రెస్టారెంట్ల నుంచి తినే పదార్థాలు, ఇంట్లోకి వాడుకునే వెచ్చాలు. ఒకటేమిటి, అన్నీ తాజాగా వస్తూ ఉంటాయి. స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్లు అనే ఆధునిక మంత్రాలు
యువతను సోమరులను చేస్తూ సమాజం తాలూకు ఒక పార్శ్వంతో సంబంధాన్ని తెంపేస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత చూస్తే లోపలకు వచ్చిన వాటికంటే ఎక్కువ చెత్త ఫ్లాట్లలోంచి పోగుపడి గేట్లోంచి బయటికి పోయే ట్రక్కుల నిండా కనిపిస్తుంది. పెద్ద పెద్ద సంచుల్లో నిండిపోయిన అనంతమైన గార్బేజ్ అలా బయటకు వెళ్తూనే ఉంటుంది. కొత్త సమాజం తయారు చేసే ఈ చెత్తతో నగరాలు చివరికి ఏమైపోతాయో అనిపిస్తుంది. కానీ భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళు అలా ఖాళీ సంచిల్లా డొల్లగా మిగలకుండా జాగ్రత్త పడగలరు. భాగ్యలక్ష్మి ఇల్లు సిమెంట్ స్లాబ్ ఉన్న ఒకటే పెద్ద గది. 3 రోజులకు ఒకసారి వచ్చే కుళాయి నీళ్లు రాత్రి 12 దాకా మేలుకొని పట్టుకొని ఉంచుకోవాలి. గది బయట ఉన్న చిన్న వరండా, దాని నిండా ఆ వరండా నిండా ఆ నీళ్లు పట్టిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఆక్రమించాయి. అవి ఆమె కష్టానికి జాగ్రత్తకి ప్రతీకలు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే డిగ్రీ చదివే అబ్బాయిని ప్రేమించింది భాగ్యలక్ష్మి. చదువు మధ్యలో ఆపేసి ఊరు వదిలేసి పెళ్లి చేసుకొని బెంగళూరు వచ్చేశారు వాళ్ళు. వేరే వేరే కులాలు వాళ్ళవి. 16 ఏళ్ల వయసులో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా ఆమె విచారించలేదు. అలాంటి ఇష్టం ఆమె నిలబెట్టుకుంది. దాని వెంట పరిగెట్టకుండా నిలబడింది. భర్త షణ్ముగం చదువు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం సంపాదించాడు. 2 పిల్లలు ఎదిగారు. మంచి చదువులు చదివించాలి. తల తాకట్టు పెట్టడానికి ఇద్దరూ సిద్ధమే. షణ్ముగం ఆమెను బాగా చూసుకుంటాడని చెప్తుంది. లేదా మా ఇంటాయన అంటే నాకు ఇష్టం అనైనా చెప్తుంది. షణ్ముగంకి 2 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. సిమెంట్ కట్టు 5 వారాల తర్వాత విప్పారు. వాకర్తో నడుస్తున్నాడు. ఇప్పుడు ఇంకా సెలవులో ఉన్నాడు. ఆ 5 వారాల కష్టం గురించి ఎవరడిగినా వివరంగా చెప్పదు. భాగ్యలక్ష్మి ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకొని నైటీ వేసుకుంది. తలలో పెట్టుకున్న కనకాంబరం దండ తీసి పక్కన పెట్టి జుట్టు ముడేసుకొని తిరిగి కనకాంబరాలు దాని చుట్టూ ముడుచుకుంది. 2 ప్లేట్లలో పొద్దున్న 5ంటికి వండిన అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో వెచ్చబెట్టి కూర సాంబారు వేసి 2 ప్లేట్లతో తెచ్చి షణ్ముగంకిచ్చి తను తింటూ ఆ వేళ కబుర్లన్నీ చెప్పింది షణ్ముగంతో. అనిత వాళ్ళ ఇంట్లో కుక్కర్ పేలిన సంగతి చెప్పి, నాకు డ్యామేజ్ అయితే ఈ పరిస్థితుల్లో పిల్లలకెంత కష్టమయ్యేది అని దిగులు పడింది. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. షణ్ముగం అన్నం తింటూనే ఎడమ చేత్తో ఆమెను దగ్గరకు తీసుకొని, ఏమి కాలేదు కదా, ఒకవేళ ఏమైనా అయినా నాకు తగ్గింది కదా, నేను చూసుకుంటాను, దిగులు పడకు అంటున్నట్లు ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్ని మాటలు అతని దగ్గర లేకపోయినా సరే ఆమెకు భర్త అంటే ఆపేక్ష. మొదటి రోజులు ఇష్టం కూడా ఉంది. అతను చెడ్డవాడు కాదు కానీ బహుమంచివాడు కూడా కాదు. ప్రేమ పెళ్ళి తర్వాత అటువాళ్ళు ఇటువాళ్ళు ఎప్పటికో ఒప్పుకున్నారు. అత్తగారు ఎక్కువ రోజులు ఆ పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడే ఉంటుంది. ఏ రకంగానైతేనేమి ఒక రకంగా భర్త తనను వదల్లేకుండా చేసుకుంది భాగ్యం. అన్నం తిన్నాక ప్లేట్లు గడిగేసి భాగ్యలక్ష్మి తీరిగ్గా 2 గంటలు నిద్రపోయింది రోజులాగే. సాయంత్రం కొడుకు కూతురు ఇల్లు చేరుతారు. వాళ్ళ ఆశ చిన్నదే అయినా తీర్చడానికి డబ్బు చాలని కోరికలు ఉంటాయి. కష్టపడి పనిచేసి ఎలాగైనా ఆ కోరికలు తీర్చాలని భాగ్యలక్ష్మికి ఉంటుంది. భర్త జీతం తన జీతం కలిపినా ఆ కోరికలు పూర్తిగా తీరవు. రోజు పనిలోకి వెళ్ళేటప్పుడు ఉన్నంతలో ఒక్కొక్క రోజు ఒక్కో రకం డ్రెస్ వేస్తుంది. ఒకరోజు చుడీదారు, ఒకరోజు చీర. ఇలాగా ఒత్తుగా ఉన్న జడలో రోజు ఏదో ఒక పూలమాల పెట్టుకోకుండా వెళ్ళదు. తనకే ఇలాంటి సరదాలు ఉన్నప్పుడు పిల్లలకి ఉండవా అనుకుంటుంది. అందుకే
అప్పుడప్పుడు మందు తాగే షణ్ముగం సరదా కూడా ఆమెకు అభ్యంతరం కాదు. అదే అలవాటుగా మారితే ఏం చేస్తుందో మరి. బహుశా మీద పడి కొట్టగలదేమో, లేదా ఇంట్లోంచి బయటకు తోసేయగలదు కూడా. సాయంత్రం కూతురుతో 4 గుడ్లు తెప్పించి ఆమ్లెట్లు పోసి పల్చగా పప్పుచారు పెట్టింది. భోజనాలు చేశాక కాసేపు పిల్లల్ని ముద్దు చేసింది. భర్తను సరే సరి రేపటికని కొనుక్కున్న మల్లెపూలు, విడిపూలు పొట్లం విప్పి నిదానంగా మాల కట్టుకుంది. ఎంతకాలం ఇలా వంటలు చేస్తూ ఈ నగరంలో కష్టపడతావని ఒకరోజు సుమధురలో ఉండే స్పృహ అడిగింది తనని. పిల్లలు సెటిల్ అయ్యేదాకానే మేడం. వాళ్లకు మంచి ఉద్యోగాల్లో చేరగానే మా ఊరు వెళ్ళిపోతాం, అక్కడ కూరగాయల తోట వేసుకొని బతుకుతాం హాయిగా అని చెప్తే స్పృహ ఆశ్చర్యపడింది ఆ మాటలకి. నీ జీవితం గురించి నీకెంత స్పష్టత ఉంది భాగ్య అని మెచ్చుకుంది. ఉదయమే చిన్న జరీ ఉన్న నీలం రంగు పాలిస్టర్ చీర కట్టుకొని నీలం గీతలున్న జాకెట్ వేసుకొని జుట్టుకు క్లిప్పు పెట్టి వదిలేసింది భాగ్యలక్ష్మి. తలలో నిన్న రాత్రి కట్టుకున్న మల్లెపూల మాల చెంపపిన్నుతో పెట్టుకుని తయారై 6 గంటలకల్లా గేటెడ్ కమ్యూనిటీలోని గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి అక్కడంతా పోలీసులతో హడావుడిగా ఉంది. 30 ఏళ్ళు ఉంటాయేమో అతనికి. భార్య ఇచ్చిన తీవ్రమైన ఆ ఫిర్యాదు వల్ల పోలీసులు తీసుకెళ్ళడానికి వచ్చారట. అతను నైట్ డ్రెస్లో ఉన్నాడు. రాత్రి ఏం గొడవ జరిగిందో మరి. తెల్లవారి చాలా ప్లాట్ల ముందు పెట్టిన చెత్త కవర్లలో మందు సీసాలు కనిపిస్తూనే ఉంటాయి. తాగిన మత్తులో జరిగిన గొడవలేమిటో కింద గుసగుసగా ఏవేవో చెప్పుకుంటున్నారు. ఛీ, మంచి శకునం కాదు అనుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళింది. మొదటి ఇంట్లో పని అయిపోగానే 2వ ఫ్లోర్లో అనిత వాళ్ళింటి గుమ్మం దగ్గర నిలబడి బెల్ నొక్కింది. 2 నిమిషాల తర్వాత ఒక పెద్ద ఆయన తలుపు తీశాడు. ఆయన రఘువీర్ తండ్రి గారు. లోపలికి వచ్చి వంట మొదలుపెట్టింది. కొంతసేపటికి ఆ పెద్ద ఆయన వంటగదిలోకి వచ్చారు. రేపటి నుంచి వంట పనికి రానక్కర్లేదమ్మా అన్నాడు ఆయన. భాగ్యలక్ష్మి కంగారుగా అదేంటి సార్ అంది. మా కోడలు నిన్న రాత్రి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయింది. డైవోర్స్కి అప్లై చేసింది. బహుశా ఇక రాదు. మేం కూడా కొంతకాలం మా ఊరు వెళ్తాం. నీ జీతం మా అబ్బాయి ఫోన్పే చేస్తాడు. వచ్చే ముందు ఫోన్ చేస్తాం, అప్పటిదాకా రాకు అని ఆ పెద్ద ఆయన అన్నాడు. అనిత ఎందుకు డైవోర్స్ తీసుకుంటుందో భాగ్యలక్ష్మికి అర్థం కాలేదు. ఆ ఇంట్లో అన్నీ అమర్చి ఉన్నాయి, వంట మనిషితో సహా. రఘువీర్ దగ్గర ఆమెకు ఎప్పుడూ ఏ తేడా కనపడలేదు. అనిత కూడా ఎక్కువ మాట్లాడదు, కానీ ఎప్పుడూ భాగ్యలక్ష్మిని ఏమీ అనలేదు. వీళ్ళ ఇంటి సంగతులు అడగొచ్చో లేదో అనుకుంటూ ఏమైంది సార్ అని బెరుకుగానే అడిగింది. ఆయన ఏమీ మొహమాట పడకుండా ఏముంది, ఆవిడకి అమెరికా మోజు, మా వాడికి ఇక్కడే ఉండాలని పట్టు. మొదటి నుంచి గొడవ పడుతూనే ఉన్నారు, ఎవరూ దిగిరాలేదు. చివరికి ఆవిడ నువ్వు నాకు వద్దు అని చెప్పి అమెరికా వెళ్ళిపోతుంది అని 4 మొక్కల్లో చెప్పేశాడు ఆ పెద్ద ఆయన. నిజానికి అది కారణం కాదని ఆయనకి తెలియదు. అనిత రఘువీర్లో లేదా మరో సతీష్ సుష్మాలో ఎందుకు విడిపోతారో భాగ్యలక్ష్మి వంటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఆమెకు ఇష్టం గురించి తెలుసు కానీ ఆ ఇష్టం లేకపోవటం గురించి తెలియదు. ఇదండి కథ. జాజులు పూచే వేళలు అనేటువంటి ఈ కథను ఓడరేవు వీరలక్ష్మి విరచించి అందజేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను.
విన్నారుగా. ధన్యవాదాలు.